హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ విత్ వనిత కిచెన్. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే బాబుది 21 డేస్ ఫంక్షన్ అండి. సో అంతకుముందు రోజుది ఇది. సో మేము ప్రిపరేషన్స్ ఎలా చేస్తాము ఈ ఫంక్షన్ కోసం, మసాలాస్ అవి ఎలా ప్రిపేర్ చేస్తాము. సో 25 kgs చికెన్, ఇంకా 15 to 16 kgs మటన్ అనుకొని మేము ప్రిపేర్ చేస్తున్నాం మసాలాస్ అన్నీ. సో దాన్ని బట్టి మీకు అంచనా ఉంటుంది. అండ్ మేము ఎప్పుడు కూడా బయట కొనము, ఎప్పుడైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. ఇంకా ఈ వీడియో మొత్తం చూడండి. ఇంకో స్పెషల్ థింగ్ కూడా మీకు కనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడైతే ఫస్ట్ నేను ధనియాలు వేపడంతో స్టార్ట్ చేస్తున్నాను. ధనియాలు అప్రాక్సిమేట్లీ 1/2 కిలో వరకు ఉంటాయండి. 1/2 కిలో, ఇంకా పాతవి కొన్ని ఉంటే ఒక 100-200 grams మిక్స్ చేసేసి నేను ఇలా మందంగా ఉండే ఒక కడాయి తీసుకొని అందులో మంచిగా వేపుతున్నా. ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అయినా సరే మేము టిఫిన్ చేయకుండా డైరెక్ట్ ఒకటి ఫ్రెష్ చేప మాకు మా హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో అది మేము మంచిగా ఇప్పుడు కర్రీ చేసుకొని టిఫిన్ లేకుండానే డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నాం ఈరోజు. ఇంకా మా అత్త ఇక్కడ చేప కుక్ చేసేస్తుంది, పక్కన నేను మసాలాలు కూడా వేపేస్తున్నాను. చేప కర్రీ అయితే ఎక్సలెంట్గా అయింది. ఈ రెసిపీ మీకు కావాలంటే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి, కాబట్టి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. చేపల కర్రీ వీడియో ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఛానల్లో బోటి కర్రీ అన్నీ చాలా స్పెషల్ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ ఛానల్ విజిట్ చేయండి. ఇంకా డైలీ వ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. స్పెషల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. సో మీన్వైల్ వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం చేపల కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ వస్తుంది. పులుసుకి ఆల్రెడీ అత్త ఫిషెస్ యాడ్ చేసేసింది కదా ముక్కలన్నీ. ఇంకా మేము సరుకులు కూడా తెప్పించేసుకున్నామండి ఫంక్షన్ కోసం, ఎందుకంటే టైం లేదు కదా, నెక్స్ట్ డే ఫంక్షన్ కాబట్టి సరుకులు కూడా తెప్పించేసుకున్నాము. అన్నీ పప్పులు అవి. సో నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ వాళ్ళకి వెజ్ అన్నీ కూడా మేము సపరేట్ వండుతున్నాం అనమాట. ఎందుకంటే ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి మ్యాక్సిమం లేడీస్ అందరూ ఫాస్టింగ్లోనే ఉంటారు, నాన్ వెజ్ తిన్నారు కాబట్టి సో ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ నేను నెక్స్ట్ మసాలా ఏంటంటే, ఇది మసాలా కాదు బట్ సమ్ టైప్ ఆఫ్ కొబ్బరి ఉంది, ఎండు కొబ్బరి. అది నేను మా మిక్సీలో డైరెక్ట్ అవ్వట్లేదు ఇలా కొబ్బరి వేస్తే. సో కొంచెం ఇలా పీసెస్గా చేసి అందులో మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను 10 కొబ్బరి పీసెస్ దాకా తీసుకున్నాను అనమాట. సో చాలా పెద్ద బ్యాచ్ తీసుకున్నా. ఇంకా అదే రోజు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు మాకు ఇది చాలా పెద్ద పని పడింది. క్రెడిల్కి డెకరేషన్ చేయాలి కదండి. మేము ఇక్కడ బంతిపూలు తీసుకొని డెకరేషన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇవి 2-3 kgs వరకు తీసుకున్నాము. క్రెడిల్ కూడా మాకు రీజనబుల్ కాస్ట్లో వచ్చింది. ఫ్లిప్కార్ట్లో అప్రాక్సిమేట్లీ 2-5-3 లోపు వచ్చేసింది అనమాట. క్రెడిల్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి. ఇలా అయింది డెకరేషన్. ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. డెకరేషన్ మాత్రం చాలా బాగా వచ్చింది, ఫొటోస్లో చాలా బాగా పడింది అనమాట. అదే రోజు మేము ఇది ఫిష్ ట్యాంక్ ఒకటి తీసుకున్నాం పెద్దది. మా ఇంట్లో అంతకుముందు చిన్నది ఉండేది, జస్ట్ అది మేబీ 1 feet ఉండేది. ఇది మాత్రం 2.5 to 3 feet దాకా ఉంది. చాలా బాగుంది ట్యాంక్ మాత్రం. ఇది సెకండ్ హ్యాండ్ ట్యాంకే, బట్ నా ఉద్దేశం ఏంటంటే ట్యాంక్స్ ఎప్పుడైనా సెకండ్ హ్యాండే తీసుకోండి, ఎందుకంటే రీజనబుల్ పడుతుంది. ప్లస్ మేకింగ్ చార్జెస్ అవి కూడా చాలా తక్కువ అయిపోతాయి. క్లీనింగ్ మనం మంచిగా చేసుకుంటే అయిపోతుంది. మాకు పైన క్యాప్ అదంతా కలిపి 1,500కి వచ్చేసింది, నియర్లీ 3 feet ట్యాంక్. ఇంకా మేము ఈ ఫిషెస్ కూడా తీసుకున్నాం. ఇది బ్లాక్ కలర్ షార్క్ కనిపిస్తుంది కదా మీకు, ఆ షార్క్ మాత్రం 8 to 10 years ఓల్డ్ అండి. మా దగ్గర నుంచి అప్పటి నుంచి ఉంది, మా హస్బెండ్ అప్పటి నుంచి పెంచారు దాన్ని. ఈ వైట్ షార్క్ ఉంది కదా, అంతా ఉన్నప్పటి నుంచి ఇంత పెద్ద వరకు పెంచారు. ఫిష్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది వచ్చి ఏంజిల్ ఫిష్, ఇంకా కోయాస్ తీసుకున్నాము, ఇంకా క్లీనింగ్ ఫిషెస్ తీసుకున్నాము. ఇదే ఏంజిల్ ఫిష్ అనమాట. కోయా ఫిషెస్ తీసుకున్నాము, అలా చాలా ఫిషెస్ తీసుకున్నాం మేము. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ట్యాంక్లో మాత్రం నియర్లీ 15 fishes దాకా ఉన్నాయి. అన్నీ హెల్తీగా ఉన్నాయి. ఆ రోజే వాటర్ యాడ్ చేసాము కాబట్టి డస్టీగా ఉన్నాయి కొంచెం. బట్ 2-3 days తర్వాత మళ్ళీ వాటర్ చేంజ్ చేసి అంతా ట్యాంక్ మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇంకా కొంచెం ప్రిపరేషన్స్ అని చెప్పాను కదా,
ఇది కొంచెం నెక్స్ట్ డే షూట్ కూడా మిక్స్ అయిందండి. ఇది నెక్స్ట్ డే షూట్తో కలిపి చూపిస్తున్నాను మీకు. అవి వెజిటబుల్స్ అన్నీ కూడా మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు కదా, చేస్తున్నారనమాట. ఇంట్లో ఇలా సోఫాస్ అన్నీ తీసి బయట వేసేసాము. ఇంకా బయట చూసారా, నేను లేచి వచ్చేలోపే చైర్స్, ఇంకా క్యాంటీన్ నుంచి పెద్ద పెద్దవి గిన్నెలు అన్నీ కూడా వచ్చేసాయి ఇంటికి. ఇంకా మార్నింగే మేకను కూడా కోసేశారు. నా మేక కూడా చాలా పెద్దది తీసుకొచ్చారు, 15 kgs దాకా వెళ్ళింది అందులోకెళ్ళి. ఇలా సోఫాస్ బయట సందులో వేసేసాము. సో ప్రిపరేషన్స్ అన్నీ అయిపోతున్నాయి. మ్యాక్సీని 24 hours ఇంకా కట్టేసే ఉంచేసాము. మ్యాక్సీ ట్రైన్డ్ కాబట్టి సైలెంట్గా పక్కన కూర్చొని ఉంది, అసలు విసిగిచ్చలేదు. కొంచెం ఏడ్చినట్టు చేస్తుంది, బట్ ఇట్స్ ఓకే, షీ కెన్ మేనేజ్. ఇంకా కొంచెం మ్యాక్సీతో ఆడుకున్న తర్వాత ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, ఎందుకంటే టైం ఉండదు. మార్నింగ్ బాబు పడుకున్నప్పుడే నేను ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం బాబుకి స్నానం కూడా చేపిస్తారు కదా, కొంచెం ఎండకి పట్టుకొని బాబుని కొంచెం ఫ్రెష్ అప్ చేస్తున్నాను. ఇంకా మీన్వైల్ ఇది అయిపోయిన తర్వాత నేను రెడీ అవ్వడం కానీ, కొంచెం బేబీని రెడీ చేయడం కానీ, జ్యువెలరీ, నెయిల్ పాలిష్ అన్నీ పెట్టుకోవడం కానీ నేను మీన్వైల్ అన్నీ చేసేసుకున్నాను బాబు పడుకున్నప్పుడే. స్నానం చేస్తే ఒక 2-3 hours హ్యాపీగా పడుకుంటాడండి. సో నాకు అంత ఏమో. ఇంకా మా సైడ్ ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత మెట్టలు చేయించుకుంటారు. సో నాకు కూడా ఈరోజు మెట్టలు అయిపోయినాయి, నేను ఆల్రెడీ ఇచ్చేసాను, చేయించుకొని తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మెట్టలు పెట్టేటప్పుడు కూడా మెట్టలు చేసిన అతనికి ఇలా బియ్యం కుడుక అవి పెట్టి ఇస్తారనమాట. మళ్ళీ మెట్టలు చేయించుకునేటప్పుడు అరిగిపోతాయి, ప్లస్ కంపల్సరీ 1 గ్రాము అలా యాడ్ చేసి చేయించుకోవాలి. మమ్మీ వాళ్ళు చేపిస్తారనమాట ఇది కూడా. సో అయిపోతుంది. నేను సింపుల్గానే, ఎప్పుడు రింగ్ నాకు అంత నచ్చదు, స్ప్రింగ్ లాంటిది నాకు సింపుల్గానే ఇష్టం, అందుకే ఇలా సింపుల్గా చేయించుకున్నాను.